My friends, everybody who can stand, please stand at your place. Please, anybody. Those guys who cannot, please raise your hands. Take a deep breath and please get back to your seats. Take a deep breath, stretch your arm and please get back to your seats. Right. Before we go into our discussion, I would like to bring three things into your notice. Physical inactivity is the fourth biggest global mortality factor. The physical inactivity is the factor responsible for mortality. This is the fourth biggest one. The first one being cancer, second cardiopulmonary issues, third cerebrovascular accidents, and fourth one physical inactivity. Unfortunately, modern day society in India is getting more and more physically inactive. That includes me. ఆలోచన రావాల్సిన అవసరం ఉంది. స్టీఫెన్ హాకింగ్స్ మన సమాజం నుంచి ఎందుకు రావట్లేదో గమనించాల్సిన అవసరం ఉంది. భారతి మేడం, మురళీధర్ గారు చాలా వివరంగా విపులంగా దానికి సంబంధించిన సబ్జెక్ట్ గురించి చెప్పారు. కనుక ఫిజియోథెరపీ ప్రొఫెషనల్లో ఉన్న నేను ఈ సైన్స్ పరమైన సంబంధం కాకుండా అవగాహన అనగానే మనం దానికి సంబంధించిన సైన్స్, జెనెటిక్స్, జీన్స్ దీని గురించి కాకుండా వారికి ఉండే సమస్యలేమి నాకు తెలిసినంత వరకు సార్, ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఇంచుమించుగా 178 మంది పేర్లు మస్కులర్ డిస్ట్రోఫీతో సమస్యతో సంబంధించి ఇబ్బంది పడుతున్న వారి పేర్లు, వారి అడ్రస్, ఫోన్ నెంబర్స్తో సహా ఒక సంస్థ వారు తయారు చేసుకున్నారండి. శ్రద్ధగా గమనించాలి నేను చెప్పే ఈ ఒక్క పాయింట్ దయచేసి. ఈ మస్కులర్ డిస్ట్రోఫీస్లో వివిధ రకాలు ఉండడం వల్ల వేరువేరు వయస్సుల్లో వేరువేరు సమస్యలతోటి వీళ్ళు ఆధారపడిన ఇబ్బందులు ఉన్నాయి. వారు మారుమూల గ్రామాల్లో ఉన్నారు. వారికి సంబంధించి మండల కేంద్రానికి తీసుకొని రావాలన్నా మనకుండే బస్సులోకి వీల్ చైర్తో సహా ఎక్కించాలి. వాస్తవం అండి? ఎంతమంది కావాలి సార్? 2 కనీసం కావాలి. ఎక్కించిన తర్వాత బస్సులోకి వెళ్ళేదానికి అవకాశం లేదు. చాలామందికి ఉన్న ఆర్థిక స్థితిగతుల వల్ల వాళ్ళంతట వాళ్ళుగా వచ్చేదానికి అవకాశం లేదు. ఎక్కడైనా ఒక ప్రత్యేకమైన వైద్యుని వద్దకు అందుకుంటే వారికి కావలసిన సంపూర్ణమైన సహాయ సహకారాలు అందే అవకాశాలు లేవు. ఒక ప్రత్యేకమైన అంశం చెప్తానండి. 23 సంవత్సరాల ఒక చెల్లెలు మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతూ ఉంది. అపెండిసైటిస్ వచ్చింది. అపెండిసెక్టమీ చేయాలన్నారు. ఆమె ఉన్న గ్రామానికి దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయగలరు, కానీ ఎనస్థీషియాకి సంబంధించి ఆ అమ్మాయి మళ్ళీ ఊపిరితిత్తుల మీద ఎక్కువ వెంటిలేటర్ మీద ఆధారపడవలసిన పరిస్థితి వస్తే దానికి కావలసిన సపోర్ట్ సిస్టమ్స్ లేవండి. అపెండిసెక్టమీ అనేది ఈ రోజున్న అధునాతన వైద్య విధానాల్లో అతి చిన్న సమస్య. ఉదయం సర్జరీ చేస్తేనండి 2 గంటలు 3 గంటల తర్వాత లేచి నడిచి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగే అవకాశం ఉన్న సమస్య వీరికి మాత్రం ప్రాణాంతకమైన సమస్య. వీరికి సంబంధించిన అవగాహన కావాలంటే మల్టీడిసిప్లినరీ టీమ్స్ కావాలి. వారిని చేరుకోవాలంటే ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే లేదు. ఫిజికల్ మొబిలిటీ కావాలంటే లేదు. వీరికి ఉన్న వేరువేరు అవసరాలను బట్టి వేరువేరు రకాల వీల్ చైర్స్ కావాలంటే అందుబాటులో లేవు. దీనికి కావలసినవి ఎక్కడ నాకు తెలిసినంత వరకునండి ఈ ఈఎంఐస్లో ఇవ్వడానికి కానీ ఎవరైనా పోనీ మనం ప్రయత్నం చేద్దాం అనుకుంటే దానికి సంబంధించిన అవకాశాలు కానీ లేవు. వీరికి ఎడ్యుకేషన్కి తీసుకుని వెళ్ళాలంటే కష్టం. రోజు తీసుకెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి అని అంటే కష్టం. వాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజెస్కి కానీ మొబిలిటీకి కానీ చేయాలంటే కష్టం. కానీ ఒక్కటి చెప్తున్నానండి, వీరి మీద జాలి పడాల్సిన అవసరం లేదండి. వాళ్ళకున్న తెలివితేటలు, నాకున్న మిత్రుడు ఒక ఆయన ఉన్నారండి, వాళ్ళ ఇంటికి వెళ్తే నందు మెట్లు ఉన్నాయి పడిపోతావు జాగ్రత్త, నాకు కనబడుతున్నాయి, ఆయనకి తెలుసు నందు నువ్వు పడిపోతావు జాగ్రత్త. హీ కెన్ అండర్స్టాండ్. నాకు 5వ తరగతి వరకు మాకు పాఠాలు చెప్పిన సంగీతం మాస్టర్కి ఆయన పుట్టుకతోటి అందులు. 10 సంవత్సరాల తర్వాత మాస్టర్ నమస్కారం అంటే, ఏమై నందకిషోర్ ఎప్పుడొచ్చావు, అమ్మగారు బాగున్నారా? 10 సంవత్సరాల తర్వాత సార్ మొదటిసారి గొంతుతోటి. ఆయన ఎప్పుడు నన్ను గమనించలేదు. అద్భుతమైన శక్తులు కలిగిన వాళ్ళు.
జాలిపడే పని లేదండి. వారికి కావలసిన ఎన్విరాన్మెంట్ ఇచ్చి వారికి కావలసిన సలహాలు ఇవ్వగలిగిన పరిస్థితి వస్తే వాళ్ళని చూసి అన్నీ ఉన్నవాళ్ళు ఈర్ష్యపడే అవకాశం డెఫినెట్గా క్రియేట్ చేయగలిగిన శక్తివంతులు అయి ఉంటారు. ఐ సిన్సియర్లీ వాంటెడ్ టు సే దట్ సార్. దీనికి సంబంధించి ఈ వేదిక మీద నుంచి మీ అందరినీ వేడుకునేది ఏంటంటే, 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి 29ని కండక్ట్ చేసుకునేది ఒకటి, సంవత్సరానికి ఒక్కసారి ఫిబ్రవరి 28ని మనం చేసుకునేది ఒకటి కాకుండా ప్రతి నెల 28వ తారీఖు కనీసం ఎవరు ఎక్కడ ఉన్నా సరే దానికి సంబంధించిన డిజిటల్ ప్లాట్ఫామ్స్నైనా ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క కండిషన్ని దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా అవకాశం ఉంటాయా, దానికి సంబంధించిన యాక్టివిటీ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా. రామయ్య గారి స్ఫూర్తితో నేను ఒకటి చేయడానికి ప్రయత్నం చేశాను మిత్రులారా. మస్కులర్ డిస్ట్రోఫీకి సంబంధించినంత వరకు ఫిజియోథెరపీకి సంబంధించిన సలహా సూచనలు కానీ, ఎందుకంటే భగవంతుడి దయవల్ల నా దగ్గర ఒక 20 మంది ఫిజియోథెరపిస్టులు నాతో పాటు కలిసి చేసే అవకాశం ఉన్నది కనుక దానికి సంబంధించిన సలహా సహాయం మీరు ఎప్పుడైనా అడిగితే, ఎందుకంటే ఇప్పుడు మనకి వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కనుక మీరు అక్కడి నుంచి ఉన్నదానికి కూడా ఎక్కడి నుంచి ఉన్నదానికైనా నన్ను అన్ని ఇస్తాను సార్. రామయ్య గారి దగ్గర ఉంది, ఇచ్చేదానికి మేమైతే ప్రయత్నం చేస్తున్నాం. మిగిలిన జనరల్ కండిషన్స్కి సంబంధించినంత వరకు అవగాహన అంటే దీన్ని నిరోధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, స్క్రీనింగ్ చేయడానికి ఏంటి, వారికి ఉన్న సామాజిక ఆర్థిక మరొకటి ఈ వీళ్ళకి విద్య ఉపాధి అవకాశాలకి సంబంధించి ఉన్న అవకాశాలపైన చాలా వరకు సంస్థలు మోడర్న్గా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయండి. ఎందుకంటే వీళ్ళకున్న అపారమైన ప్రతిభ, పాఠవాలు, పట్టుదల విల్ బి అన్ అడ్వాంటేజ్ టు దోస్ ఆర్గనైజేషన్స్. దానికి సంబంధించిన అంతవరకు ఉన్న అవగాహనని, అవకాశాలని వారికి అందే ఏర్పాటు కూడా చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.